మాదిగరెడ్డి బారిసలా ఎందుకు మమ్మల్ని ఈ రకంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారిని ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారిని ఎవరిచ్చారు? ఫోటోకాలే నీకు ఏమైంది సామెలన్నా? ఏమైందే? ఎందుకంత బాధపడుతున్నావు? నీకు అదృష్టం పట్టింది, నక్కని దొక్కినావు, టికెట్ వచ్చింది. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్కు ఎవరు అవునన్న కాదన్న అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక మాట అన్నందుకు వాళ్ళ కోపం వచ్చి అద్దంకి దయాకర్కి టికెట్ ఇవ్వద్దని చెప్పి అద్దంకి దయాకర్ని దూరం పెట్టిరు. ఎన్నో ఏండ్లుగా అద్దంకి దయాకర్ తుంగతుడిని నమ్ముకొని ఉన్నాడు. అద్దంకి దయాకర్ని నడి రోడ్డు మీద అవమానపరిచి ఆ రోజు టికెట్ ఇవ్వలేదు. సరే అఫ్ కోర్స్ అద్దంకి దయాకర్ సారీ చెప్పిండు, తప్పైందని చెప్పింది. ఇలా నువ్వేమంటున్నావు అంటే నువ్వు వచ్చిందే నక్కని దొక్కి వచ్చినావు, లక్కు కలిసి వచ్చింది. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ లో కష్టపడ్డ కార్యకర్తలను విడిచిపెట్టి నీకు టికెట్ ఇచ్చిర్రు. నువ్వేమనుకుంటున్నావు అంటే మాది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే కులమతాలను విభజించేది ఉండదు. ఒకసారి మాదిగలకు ఎక్కువ టికెట్లు వస్తాయి, ఒకసారి మాలలకు వస్తాయి, ఒకసారి యాదవులకు వస్తాయి, ఒకసారి గౌడ్స్కి వస్తాయి, ఒకసారి ముదిరాజులకు వస్తాయి, ఇంకోసారి పద్మశాలీలకు వస్తాయి. డిపెండ్ ఆన్ వాళ్ళ పర్ఫార్మెన్స్. నీకు దయాకర్ని కొట్టబోయి దయాకర్ని కింద దొబ్బాలనే ఉద్దేశంతో అంటే ఆల్మోస్ట్ నేనేమంటున్నా దయాకర్ తప్పించాలని మాత్రమే నీకు వచ్చింది టికెట్. నీది కత్తి కాదు, నెత్తి కాదు. నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ విషయంలో కులం ఎందుకు తీసుకొస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ అంటే ఇంట్లో కులం లేదు, గుర్తుపెట్టుకో. ఏంటంటే అందాద పూట లెక్కలు చూసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో నెత్తికోసి వేసి నిన్ను లేపిర్రు. నీకెక్కడదా కెపాసిటీ ఎమ్మెల్యేతో గెలిచేది? దళిత నియోజకవర్గాలలో ఇవాళ అక్కడ గ్యాదర్ కిషోర్ కుప్పలు డబ్బులు పెట్టుకుని ఉన్నాడు. గ్యాదర్ కిషోర్ కంపల్సరీ గెలవనికే డబ్బులు ఉన్నాయి. నీ తానేమున్నాయి? నెత్తికోసి వేసిరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ గాలి వచ్చింది, నీకు కలిసి వచ్చింది. ఇవాళ నీవు ఏమైంది? రాజగోపాల్ రెడ్డి ఏమడిగిండు? నిజంగా చెప్తున్నా, నేను రాజగోపాల్ రెడ్డిని పార్టీలకు పోయినప్పుడు అడగలేదు ఇట్లా. నేను ఎందుకంత లొల్లి పెడుతున్నావు, ఎందుకంత గాయకత్రలు లేపుతున్నావు రాష్ట్రాన్ని? ఇవాళ దళితులం అంటే దళిత నియోజకవర్గాలు అందరు నీలేగానే ఉంటారా? ఏం చెప్పిండు ఆయన? జర్నల్గా రాజగోపాల్ రెడ్డిని తానా వాటాలు అడిగిండా? ఉసుకే దందా వాటాలు ఏమన్నా అడిగిండా? ఇంకేమైనా వాటాలు అడిగిండా చెప్పు. పార్టీ పదవులల్లా అరే అప్పుడు ఆయన అనొచ్చు, అరే మందుల సామెలను పెట్టి గెలిపియండి, మీకు ఏమైనా వస్తే పదవులు ఇప్పిస్తాను ఒక మాట ఇవ్వచ్చు. ఆ మాటకు ఒకటి మాట అనొచ్చు. నువ్వు కలిసి మాట్లాడకుండా ఏమో గతలు లేపుతున్నాయేమో పార్టీలా? ఇదేం పద్ధతి? చూడు సామెలన్న, ఏరకు మీ కసిగాయాల దూరకు మీ బంధు జనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువు నడిన మేదిని సుమతి. ఇదైనా పద్యం వర్తిస్తుంది. లేదంటే కమలములు నీట బాసిన కమలాత్ముని రసిమి సోకి కమలిన భంగిన్ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులవుట తథ్యమ సుమతి. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ మనస్ఫూర్తిగా అనుకుంటారు అద్దంకి దయాకర్కి ఇస్తే ఓ పీడ అయిపోయేది, మందుల సామెలను తీసుకొచ్చి మా పక్కన పెట్టుకుంటే ఇలా ఇబ్బందికరంగా అనుకుంటే నీకు తెలుస్తలేదా? ఏం బాధ అవుతుంది అంటున్నా. నీ వాటాలు ఏమని అడిగితే చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇలా పిరమర్తి రవి అంతకన్నా ముందే వచ్చిన అడిగిండు. అక్కడ ఇలా జ్ఞాన సుందర్ ఉన్నాడు. ఇంకా చాలామంది దళితులు అక్కడ పోటీ మాకు టికెట్ కావాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా నువ్వు ఖచ్చితంగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తావు. నువ్వు ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ దెబ్బ తీయాలో, ఏ రోటికాడ ఆ పాట ఎట్లా వాడాలో నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఆ టైంలో వాళ్ళను మచ్చిగా చేసుకున్నావు, నీకు టికెట్ ఇప్పించారు, నువ్వు గెలిచినావు. లేకపోతే నీకేం సంబంధం కాంగ్రెస్కు? మళ్ళీ దీనికి దళితులు అని మళ్ళీ నువ్వు పెడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు పార్టీ మొత్తం గతలు లేపుతున్నావు. ఇదేంది నాకు అర్థం కాదు. ఒకసారి చూడండి. పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో చేస్తా ఉన్నా. నేను ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పార్టీ విధానం ఇదేనా? అట్లా కాదు, ఏమైతుందో నీకు చెప్పు. నేను ఏమంటున్నా అంటే బట్టి విక్రమార్క గారికి ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాలలో మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? అయినా అంటే నాకు సామెలానా నేను ఏమంటున్నానంటే దళితులుగా నేను ఏమంటున్నానంటే ఇవాళ నీ ఒక్కనివి నువ్వు రాజగోపాల్ రెడ్డికి ఎదురు తిరిగినావు. రేపు రాష్ట్రం మొత్తం మీద దళితులు ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి చేదోడు వాదోడుగా కారుకు డీజిలో, లేకుంటే పెట్రోలో, లేకుంటే తిండి ఖర్చులో, లేకుంటే ఏదో ఒకరు సాయం చేస్తుంటారు వాళ్ళ అనుచరులని. మళ్ళీ ఎదురు తిరిగితే అంటే ఎవరు నమ్మకుండా చేస్తావేంది నువ్వు? ఇది పద్ధతి కాదు. నేను ఏమంటున్నానంటే నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇలా నువ్వు ఏదో అవకాశం వచ్చింది, నీకు టికెట్ ఇస్తారా రాదా తెలియదు, వేరే వాళ్ళకి ఇస్తే నమ్మకం లేకుండా చేయడం ఏంది? ఇది చాలా తప్పు. నీ మన సౌకర్యం నేను ఏమన్నా అంటే ఎప్పుడైనా ఒక నమ్మకంతో మిగలగా. ముఖ్యంగా ఇది పార్టీకి సంబంధించిన విషయం. ఇది నా సొంత అభిప్రాయం చెప్తున్నా. ఇది పార్టీకి సంబంధించినటువంటి విషయం. ఈ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది పక్క నియోజకవర్గాలు కొంచెం బలంగా ఉన్నోళ్ళు కొంతమంది వాళ్ళుంటే వాళ్ళు చెప్పి కనసాగిలతో నడిపించుకుంటారు. కొంతమందికి అది సోకు వాళ్ళకు ఉన్నది. నిన్ను ఏమన్నాడు చెప్పరాదు? కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు ఏమనొచ్చు అంతేనా అన్నారా? లేకుంటే ఏమైనా వాటాలు అడిగిండా?
ఏంది నీ నియోజకవర్గానికి వచ్చి ఏం చేసిండు? ఇది ఎలక్షన్లో మాట్లాడతావా నువ్వు? ఇట్లా ఎలక్షన్ సందర్భంలో నీకు ఓ టీవీ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తేనే ఒక సంబరం అయిపోతావు. ఇప్పుడు మాత్రం రాజగోపాల్ రెడ్డికి సేదా వచ్చిండు. 100% రాజగోపాల్ రెడ్డి దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. పార్టీలో ముఖ్యమంత్రి గారితో వ్యతిరేకించి పోయిండు. ఆయన పోయింది వాస్తవమే. సరే అయ్యింది అయిపోయింది భయ అని ముఖ్యమంత్రి గారే చెప్పారు. అయ్యింది అయిపోయింది, గతం గతహ, రండి అని చెప్పారు. వచ్చిర్రు, అయిపోయింది, మాట్లాడుకున్నాం. ఇలా మన లొల్లింది. మనం ఉన్నది ఎమ్మెల్యే అయినాక బాధపడబడుతుంది. ఏంది ఇది చెప్పు. నీకు ఏం చెప్పిరో క్లియర్గా చెప్పు. మరి ఎట్లా రచరచ చేస్తున్నావు కదా? ఏం అడుగుతున్నాడు? నిన్ను వాటా అడుగుతున్నాడా, లేకుంటే లంచాలు అడుగుతున్నాడా, నీ భూములు అమ్ముకుంటున్నాడా, లేకుంటే ఎవరు మీ కార్యకర్తలను బెదిరిస్తున్నాడా, ఏం చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి? అదేనా చెప్పు. వెరీ క్లియర్గా సామేలన్న. నువ్వు అనుకుంటున్నావేమో. ఎప్పుడైనా మనిషి కిరికిరిలో ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి. పెద్ద గొప్పతనం ఒక కొట్లాట పెట్టుకోవడం గొప్పతనం కాదు, ఎదురు తిరగడం పెద్ద గొప్పతనం కాదు. ఒక పార్టీ అన్నప్పుడు ఒక కుటుంబంలో నువ్వు ఎట్లా వస్తావు, నీ ప్రోటోకాల్ ఏంది, ఇదేంది మాటలు? ఖచ్చితంగా 100% నీకు నెత్తుకోదికి సపోర్ట్ చేసిరు. లేకపోతే నువ్వు ఏనాడు ఉన్నవని నీకు దరిదాపులో నీకు టికెట్ వచ్చే అవకాశం ఉందాడా? గ్యాదర్ కిషోర్కి మించి నీకు టికెట్ వస్తా టీఆర్ఎస్లో? ఈడ అద్దంకి దయాకర్ అనే వ్యక్తిని తొక్కాలనే ఉద్దేశంతో ఒకరు కాదు, ఆయన మీద రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మీద వచ్చింది, ఇంకోరి మీద వచ్చింది, వీళ్ళ మీద కూడా వచ్చింది. ఎందుకంటే వీళ్ళతో మంచిగానే ఉన్నాడు, కానీ పోయి ఆయన రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడు. నీకు ఆయన అద్దంకి దయాకర్ వల్ల నీకు టికెట్ వచ్చింది అనేది జగమెరిగిన సత్యం, వాస్తవం మాట్లాడుతున్నా. ఇలా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే 100% పార్టీ అన్నప్పుడు కలిసి ఉండాలని నేను చెప్తా ఉన్నా. ఇక నువ్వు అది చేస్తా ఏదో ముఖ్యమంత్రిని ఇంట్లో గుంజుతున్నావు. ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఏమవుతుంది మీ నియోజకవర్గంలో? అదేనా చెప్పు. మళ్ళా వద్దు సామేలన, మంచిగా టోటల్గా కలిసి ఉండు. నీకేమనంటే నీకు ఎందుకు అంత రోషం వస్తుంది? పాత కాంగ్రెస్ కార్యకర్తలకు ఇరాదా, అందరు టీఆర్ఎస్లకు ఇస్తావా? అదే కదా ఆయన అడిగింది. పాతగా ఎవరైనా ఈ చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ఉన్న వాళ్ళు, ఆయన గుర్తుపట్టిన వాళ్ళే ఉంటాడు, రికమెండ్ అడగవచ్చు. అది అడిగితే నీకు అంత మంటలు వేస్తే ఎట్లా? దానికే గగ్గోలు పెడుతున్నావు. మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు, డిప్యూటీ సీఎం గారు అంటావు, ముఖ్యమంత్రి గారు అంటావు. మొత్తం కాంట్రవర్సీ అనేది. టోటల్ ఏడ చూసినా నీళ్ళే ఉండదు. మరీ ఇంత అది ఉండొద్దు సామేలన్న. ఎందుక ఆశ నీకు? అంటే నేనేమంటున్నానంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతోని వాళ్ళు కూడా వదిలిపెట్టాలి. వాళ్ళుగా ఎట్లా దళితులు అని చెప్పి వాళ్ళు కూడా ఒత్తిడి చేయొద్దు. అది ఏం జరుగుతుందో నువ్వు కూడా కరెక్ట్ చెప్తలేవు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏమో కొన్ని పదవుల విషయంలో అప్పుడు పార్టీ వాళ్ళకు కూడా చెప్తే చెప్పొచ్చు, అంతే. నీకు చెప్పొచ్చు, లేకుండా రావచ్చు. ఏవో గుంజుక తిన్నట్టు నువ్వు ఎట్లా వస్తావు, నా నియోజకవర్గ ప్రోటోకాల్ లేదా, అది లేదా, ఇది లేదా అనేది నువ్వు మాట్లాడుతున్నావు. నేనేమంటున్నా, ఖచ్చితంగా 100% ఏం జరిగిందో మాకు తెలుసు. నీకు టికెట్ ఎట్లా వచ్చిందో మాకు తెలుసు. మేమే షాక్ అయినాం. నీకు టికెట్ వస్తే మేము షాక్ అయినాం అంటున్నా. పార్టీలో కరడు కట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకట్లా సామేలన్న? ఇలా పార్టీ ఉద్యమకారులు అంటే ఏం ఉద్యమకారులు మీరు? ఏం పెట్రోల్ పోసుకున్నోళ్ళా, గ్యాట్ పోసుకున్నా, లేకుంటే మిద్దెమీకెళ్ళి దుక్కిర్రా, లేకుంటే అసెంబ్లీ ఎక్కిన వాళ్ళ? ఏం ఉద్యమం చేసిరు మీరు? ఓ టీవీలో మాట్లాడి డిబేట్లలో పాల్గొని పార్టీని ఒప్పించిన వాళ్ళ? ఓ ధర్నాలు కూర్చోవచ్చు. అందరు చేసినట్టు మీరు చేసిరేమో. ఒకటే చెప్తున్నా, పార్టీలో ఇలాంటివి చిల్లర పనులు జరగవద్దనేది నా ఉద్దేశం, అంతే. అది ఇది కాదు. ఇలా పార్టీ నల్గొండ ఈ విధంగా అయితే ఎట్లుంటారు? రేపు ఎవడ దళితుడు ఉంటాడు, నీకు కాకుండా ఒక టికెట్ ఇస్తాడు, 10 రూపాయలు పెట్టమంటే పెట్టరేవాడు. ఆ టీఆర్ఎస్ వాడు పైసలు మాస్తున్నాయి, ఆడు కొట్టుకొని వస్తాడు. నీ లేకుంటే అన్నీ సరిపోవు. ఎట్లుండాలంటే పాలు నీళ్ళు లేక కలిసిపోవాలి. ఇక నీకు దొరికింది ఛాన్స్ అని మొత్తమే ఎవరిని కేర్ చేయకుండా అట్లా చేస్తే కూడా అంత మంచిది కాదు. ఈ వీళ్ళు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్లే కొంతవరకు కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు చూసి వదిలిపెడితే అయిపోతుంది ఏమైనా చేసుకోనని. కాకపోతే వాళ్ళకేముంటుంది అంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకు ఏదో ఒకటి చేయాలని వాళ్ళకు ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇది కుండ బద్దలు కొడుతున్నా. ఇక్కడ నేను కూడా దళితున్నా అయినా డైరెక్ట్ అట్లా నేను ఏమంటున్నా, పార్టీకి సంబంధించిన విషయం మాట్లాడుతున్నా. ఇక్కడ కులాలు లేఖలు వద్దు, దళిత ప్రతిదాన దళితుల కార్డు వద్దు. పార్టీకి సంబంధించినప్పుడు పార్టీలో ఉన్న అందరూ ఒకటే. పార్టీలో ఈ కులం ఎందుకు రాలే, ఆ కులం ఎందుకు రాలే, మాలకు ఎందుకు రాలే, మాదికి ఎందుకు రాలే, గౌడాయనకి ఎందుకు వచ్చింది, గొల్లాయనకి ఎందుకు రాలేదు, కుమ్మరాయనకి ఎందుకు రాలే, కమ్మరాయనకి ఎందుకు వచ్చింది, మంగళాయనకి ఎందుకు రాలే, ఇట్లా కాదు. అక్కడ ఉన్నటువంటి ఎఫిషియన్సీని బట్టి, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి గెలిచే లీడర్కి ఇస్తారు. నీకు గ్యాదర్ కిషోర్ మీద వ్యతిరేకత ఉన్నది, నీకు టికెట్ అదృష్టానికి కలిసి వచ్చింది. వాళ్ళు ఊకే దయాకర్కి ఇస్తే చాలా సైలెంట్గా ఉంటే అయిపోయేది. ఇలా అద్భుతంగా అందరు కలిసి ఉందరు. ఇక దయాకర్ మంచిగా సైలెంట్గా కూర్చున్నాడు. ఆయన మాత్రం మంచిగా ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది, మంచి హోదా వచ్చింది, ఆరాం బతుకుతున్నాడు. నెత్తిన వీళ్ళ కుంపటి అయింది అంటే ఎవరు చేసినా పాపం వానికి చుట్టుకుంటుంది అన్నట్టు అయిపోయింది. ఇది పక్క. ఇందులో మించింది ఏం లేదు. నేను ఏమంటున్నా అంటే పార్టీలో కలిసి ఉండేటట్టుంటే మంచిది. పార్టీని గబ్బు లేపుతుంటే నీ ఇష్టం. ఇక నేనే చెప్పినాను. చూస్తూనే ఉన్నాను ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. జై హింద్, జై భీమ్, జై భారత్.